ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరచిన పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2024వ సంవత్సరము 11వ నెల 24వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, నేను ఈ మందిరమును మహిమతో నింపెదను. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం అండి. పిల్లరా, వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. హగ్గై ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ మందిరమును మహిమతో నింపెదను. దేవుని మందిరంలో మహిమ ఉంటుంది. ఆ మహిమే మన జీవితాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. మోషే కాలంలో కూడా మరి ప్రత్యక్ష గుడారంలో తన మహిమను ప్రత్యక్షపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. తన మహిమను మరి ఆ మందిరములో ఉన్నప్పుడు మరి చాలా వాళ్ళు చూడలేని పరిస్థితిలో ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. కానీ మరి ఈ రోజున దేవుని మందిరంలో మహిమ ఉన్నదని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజున ఆ మందిరమే మనమందరం కూడా ఒక మందిరంగా మారితే దేవుని మహిమ మనలో ఉంటుంది. కాబట్టి దేవుని మందిరానికి ఈరోజు అందరూ వెళ్ళండి. ఎవరు మరి మందిరాన్ని మిస్ చేసుకోకండి. దేవుని సన్నిధి, దేవుని మందిరంలో నీకు ఆనందము సంతోషం ప్రభు అనుగ్రహిస్తారు. మరి దేవుడి వారం అంతా చేసినటువంటి కార్యాలను బట్టి ప్రభుత్వంలో సాక్ష్యం తెలియపరచండి. ప్రభుత్వంలో ఆనందించండి. వాక్యం ద్వారా బలపరచబడండి. మరి అందరూ కూడా దేవుని మందిరంలో ఉండి సంతోషం కలిగి ఉంటే కృప దయచేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా, మహిమా స్వరూపుడైన తండ్రి నీకే స్తోత్రాలు ప్రభు. దేవాదిగో తండ్రి, నీ మందిరములో మహిమ ఉంటుంది తండ్రి. దేవా, సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆనందం ఉంటుంది ప్రభా. జీవాహారమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆహారం సమృద్ధిగా ఉంటుంది తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా, ఇదిగో తండ్రి ప్రభా, నీ మందిరములో అయా పరిశుద్ధాత్మ సన్నిధి అభిషేకము తండ్రి కుమ్మరింపబడుతుంది. దేవా, నీ సన్నిధిలో అయా తండ్రి నీ అగ్ని ప్రభా తండ్రి అందరి మీద కుమ్మరించి గొప్ప తండ్రికి స్తోత్రాలు ప్రభా. తండ్రి నీ మందిరాన్ని ఎవరు కూడా మిస్ చేయకున్నట్లు దేవ అందరూ కూడా ప్రభా నీ మందిరానికి వెళ్ళి దేవాతన్ని బలపరిచే కృప దయచేయండి. ఎవరైతే ఇంకా నీ మందిరానికి దూరంగా ఉంటున్నారో దైనా వారిని ప్రభా ఏర్పాటు చేసుకోండి. అయా నీ మందిరానికి నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి నాయన మా భారతదేశాన్ని మీరు దీవించండి, ఆస్వాదించిన బాబు నీకు స్తోత్రాలు తండ్రి. దేవా, ఇదిగో తండ్రి భారతదేశంలో నాయకులు అధికారులు అందరికీ మంచి ఆరోగ్యాలతో నింపండి. దేవత నీకే స్తోత్రాలు ప్రభా. మరి నాయన యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తూ తండ్రి. యవన బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి ప్రభా. తండ్రి నాయన చెడు వ్యసనాల నుంచి విడుదల చేసి దేవా తండ్రి నాయన నీతి మార్గంలో నడిపించమని ప్రార్థిస్తామని నీకే స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి విదేశం బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అందరికీ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి బాబు. దేవానికి స్తోత్రాలు ప్రభా. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. విదేశాలటువంటి బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. నేను చదువుకునే బిడ్డలకి జ్ఞానం ఇచ్చిన పెంచిన తనకి స్తోత్రాలు ప్రభు. అయ్యా, పనికి వెళ్ళే బిడ్డలకి మంచి ఆరోగ్యాలతో నింపండి తను యేసు. మా దేశ పాడి పట్టణంతో కూడా మీరు ఆశ్రయించండి తండ్రి. దేవతని నాయన ఇదిగో తను యేసు. మరి నాయన హాస్పిటల్ రోగులు స్వస్థపరచని తను యేసు నీకు వందనాలు. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు కూడా కేసుకోవాలి అన్నీ కూడా కొట్టివేయండి. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి తండ్రి. అయా ఇదిగో నేను ప్రభా గృహాలు లేని వారు గృహాలు దయచేయండి. గర్భఫలం లేని వారి గర్భం దయచేయండి. వివాహం లేని బిడ్డకి వివాహం దయచేయండి. గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రి ప్రభా. ఈ దినము తండ్రి ప్రభా ప్రతి సేవకురాలు తండ్రి వారి బిడ్డలు వారి మందిరాలకు వెళ్తుండగా ప్రభా మీరే తోడుగా నడిపించిన ప్రయాణాలు మీరు తోడు సహాయించిన తండ్రి. దేవుని అభిషేకం ద్వారా ప్రతి బిడ్డను మీరు ఆడుకొని తనకి స్తోత్రాలు ప్రభా. దేవాతని యేసునికి వందనాలు తండ్రి ప్రభా. గొర్రెని ప్రభా మరి ఎవరైతే నేను ఇంకా అంగీకరించుకున్నా ఉన్నారో వారందరూ కూడా అంగీకరించి నీ నామానికి మహిమ తెచ్చుకొస్తున్నాను. ఈ దినమంతా నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.